టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ వారము చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. అలాగే మనకి ఈ కుజ బుధ శని గ్రహాలు మీనరాశిలో ఉన్న కారణంగా సోదరుల డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుద్ది. మేనమామలు కూడా వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి శంకుస్థాపనలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లి చూపులకు వెళ్తారు. అండ్ అమ్మాయిలు కూడా నచ్చుతారు. ఒక విధంగా ఒక దారికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు. అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఒక్కటేనండి బాధ, చచ్చిపోవాలా అనిపిస్తూ ఉంటుంది. ఎందువలన చచ్చిపోవాలి అని అంటే లవ్ అఫేర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు. అలాగే మేము చాలా స్ట్రాంగ్ మైండ్ అండి అని అనుకునేటటువంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మీకంటే 1000 రెట్లు స్ట్రాంగ్గా ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లే రోజు ఫోన్ చేస్తుంటే ఫోన్ చేయలేదని వాళ్ళ లవరు చచ్చిపోయాడు, సూసైడ్ చేసేసుకొని. అలాంటి వాళ్ళని కూడా చూసాం మేము. కాబట్టి మరణ సదృశ్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్ మకర రాశి వాళ్ళు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు విస్తృతంగా జరుగుతున్న వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. అవి కూడా ఇంకా తేలలేదు, సాల్వ్ అయిపోతాయి. అవి మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈఎంఐలు కడుతున్నారు, బ్రహ్మాండంగా ఇళ్ళు కొన్నారు. ఇక డబ్బుకి సంబంధించి ఏమీ అడ్డు లేదు. రైతులు మంచి మంచి బ్రహ్మాండమైన పంటలు వేస్తారు. ఉల్లిపాయ, మిర్చి ఇవన్నీ పంటలు చాలా బాగా చేస్తారు. అయితే ఈ మకర రాశి వాళ్ళకి అక్కడ చావు పెట్టినటువంటి వాడు ఇక్కడ స్త్రీతో కొత్త పరిచయాలు ఏర్పడేలాగా చేస్తాయి. బ్యాలెన్స్ అనమాట. సృష్టి అంటే బ్యాలెన్స్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళతో కనుక ఉండి లిమిటేషన్స్లో కనుక ఉండకపోతే మీ ఆస్తి రాయించుకుని వెళ్ళిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. స్త్రీల వలన ఉపయోగం ఉంది. అలాగే స్త్రీల వల్ల మీకు కాస్త అప్రతిష్ట పాలవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా పరిహారాలు ఏమిటంటే అండి, కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. ధూమావతి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం మీకు శుభమస్తు.